స్ట్రెస్ వల్ల మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయనేది చూద్దాం. నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. స్ట్రెస్ తీసుకునే ఆడవాళ్ళలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎగ్ డెవలప్మెంట్ అండ్ ఎగ్ రిలీజ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ కొంతమంది ఉమెన్ తో పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవ్వచ్చు అనమాట. అదే విధంగా మగవాళ్ళలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ వల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల సెమెన్ కౌంట్ అండ్ మొటిలిటీ తగ్గుతుంది. పైగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. జంక్ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు, నిద్ర సరిగ్గా పట్టదు, ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. సో దీనికోసం ఏం చేయొచ్చు అని అంటే, మీరు స్ట్రెస్ అవుతున్నప్పుడు ఫస్ట్ మీ పార్ట్నర్ తో ఓపెన్ గా డిస్కస్ చేయండి. వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వల్ల మీకు స్ట్రెస్ అనేది తగ్గొచ్చు. అండ్ మీ ఫర్టిలిటీ సెంటర్స్ లో కూడా ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కౌన్సిలర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ అండ్ మీ పార్ట్నర్ తో కలిసి ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వర్కౌట్స్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. ఓవరాల్ గా స్ట్రెస్ తీసుకోవడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. అండ్ స్ట్రెస్ తీసుకొని మీ హార్మోన్స్ కి ఇంబ్యాలెన్స్ చేయదు.